గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి జరిగిన ఏపీ ఎన్నికలు పోలింగ్ ను పరుగులు పెట్టించిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పైనే పోలింగ్ నమోదు కావడమే దీనికి ఎగ్జాంపుల్. సాధారణంగా ప్రతిసారి అర్బన్ ఓటింగ్ కన్నా గ్రామీణ ప్రజల ఓటింగ్ ఎక్కువగా ఉండేది. అయితే ఈసారి అర్బన్ లో కూడా ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దీంతో పోలింగ్ శాతం పెరిగిందంటే అదంతా నెగిటివ్ ఎమోషన్ వల్లేనని ప్రతిపక్ష పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అయితే 2019లో పోలింగ్ శాతం పెరిగినా ఎన్డీఏనే మళ్లీ అధికారానికి వచ్చిందనేది విషయం తెలుసుకోవాలి. అందుకే పోలింగ్ పెరుగుదల ప్రామాణికం కాదని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరగడం ప్లస్సా మైనసా అనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఓటింగ్ ఎక్కువగా ఉన్నందున అదంతా తమకు అనుకూలమని అధికార వైసీపీ లెక్కలు వేస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అనుకూలంగా స్పందించడం వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు హామీల వల్లే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్టు కూటమి నేతలు చెబుతున్నారు. వాస్తవానికి కేవలం సంక్షేమ పథకాలనే ఓటర్లు ప్రామాణికంగా తీసుకోరనేది గుర్తుంచుకోవాలి. అలాగే పూర్తిస్థాయి గ్రామీణ ఓటర్లు ఏ నియోజకవర్గంలోనూ ఉండరనేది నిజం. అర్బన్ ప్రాంతంలో మధ్యతరగతి ఓటర్లు కూడా ఉంటారని, అందువల్ల మిడిల్ క్లాస్ లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత వైసీపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని అంచనాలు వేస్తున్నారు టీడీపీ నేతలు. కానీ ఓటర్ మనసులో ఏముందనేది చెప్పడం చాలా కష్టం. గత ఎన్నికలు పరిశీలిస్తే బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాలు వారి గెలుపోటంలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కానీ 2024లో సీన్ పూర్తిగా మారిపోయింది. జగన్ కావాలా, చంద్రబాబు కావాలా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా 5 ఏళ్లు నగదు బదిలీ జరిగిందని, తాము తప్పకుండా గెలుస్తామని వైసీపీ చెబుతుండగా వస్తున్న పథకాలను నిలిపేస్తారేమోనన్న భయంతోనే ప్రతిపక్షాలకు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని టీడీపీ చెబుతోంది. మొత్తం మీద మరో 3 వారాల పాటు గెలుపోటంలపై పంచాయతీలు జరగనున్నాయని చెప్పొచ్చు. మరి ఓటర్ దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది జూన్ 4న తేలిపోనుంది.